వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 50 మంది పోలీసులు వచ్చారు అని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి వార్త. సో నిన్ననే కవిత గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి జోలికి వచ్చిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయాలని చూస్తే మాత్రం డెఫినెట్ గా హైదరాబాద్ లో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముట్టడిస్తాం. అలాగే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఇష్యూలు అనేది మొదలవుతాయి అని చెప్పేసి కూడా నిన్న వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. సో నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే నాకు వచ్చే లాభం ఏంటి, అసలు అలాంటి పిచ్చి ఆలోచనలు నేను ఎందుకు తీసుకుంటా, ఒకవేళ నేను డిప్యూటీ సీఎం ఒకవేళ జగన్ చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు కాబట్టి సో ఏదైనా ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు. కానీ నేను అలాగే నా తోటి మంత్రి ఇద్దరం కలిసి మేము ఏదో అమిత్ షా దగ్గరికి వెళ్ళినట్టు, అమిత్ షా గారిని జగన్ ని లోపలేయమని చెప్పేసి కోరినట్లు, సో జగన్మోహన్ రెడ్డిని మేము లోపలేయమని చెప్పేసి తనేదో చెప్పినట్టు అని చెప్పేసి ఇలాంటి విశ్లేషణలు ఏ విధంగా ఇస్తారని నిన్న పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయ్యారు. సో ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పింది ఏంటంటే, సో గతంలో అమిత్ షా గారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు వెళ్లారు. సో జగన్ ప్రస్తావన వచ్చి ఉండొచ్చు అన్నట్టు కూడా సొంతగా ఏదో మాట్లాడారు. దానిపైన అంటే క్లారిటీ ఇచ్చి ఇయ్యనట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో ఇది ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వార్త అనేది భగ్గు అనేది, దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం అనేది జరిగింది. సో వెంటనే జనసేన భారతీయ జనతా పార్టీ నేతలు అక్కడ ఏపీలో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక మేధావి, అలాగే తెలంగాణ ఉద్యమకారుడు, అలాగే మాజీ ఎమ్మెల్సీ 2 సార్లు ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది జరిగింది ఇండిపెండెంట్ గా. సో ఈ రోజు ఎంతో మంది ఐఏఎస్ లో ఐపీఎస్ లో కూడా తన శిష్యులు ఉన్నారు. ఎన్నో మీడియా ఛానల్స్ వల్ల ఆయన సీఈఓగా చేయడం అనేది జరిగింది. తర్వాత పేపర్ కి సీఈఓగా చేయడం అనేది జరిగింది, చీఫ్ ఎడిటర్ గా చేయడం అనేది జరిగింది. సో ఈ రోజు మేధావి వర్గంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి కీలకంగా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ రాజకీయాలు కావచ్చు, దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు కూడా మాట్లాడే వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రొఫెసర్ నాగేశ్వర్ జోలికి వస్తే మాత్రం డెఫినెట్ గా ఇక్కడ ఇష్యూలు అయ్యే ఛాయిసెస్ ఉంటాయి. సో ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటది. ఆల్రెడీ ఈ ఇష్యూ పైన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. నేను నా మాటల్ని నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి కూడా అపాలజీ చేయడం అనేది కూడా జరిగింది. అయినప్పటికీ దీన్ని దూరం తీసుకెళ్తాం అనుకుంటే మాత్రం డెఫినెట్ గా రాజకీయాల్లో సంచలనాలు అయితే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సరే ఒక్కొక్కసారి విశ్లేషణ అన్నప్పుడు కరెక్ట్ అయితే తప్పు అయితే సరే, ఒక్కొక్కసారి ఏదో అనుకుంటాం, ఏదో త్రూగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మాట్లాడేటప్పుడు 1-2 సార్లు కొంచెం వరకు తప్పులు పోయే ఛాయిసెస్ ఉంటాయి. కాబట్టి పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మరోసారి ఇట్లాంటివి ఉంటే డెఫినెట్ గా చర్య తీసుకోవాలని చెప్పేసి చాలా మంది చెప్తున్నటువంటి మాట చూడాలి. మరి అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూ ఇక్కడ వరకు చూస్తూనే ఉండండి తెలంగాణ.